ఐడెంటిఫికేషన్, గుర్తించబడుట. అంశం గుర్తించబడుట. ఈ వర్తమానము ప్రవక్త 64లోను 62లోను ఆయన బోధించి ఉన్నారు. వర్తమానం పేరు గుర్తించుట, ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్. ఈరోజు మనం దినదినము రూపాంతరం చెందుతూ విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఈ బలపరుచుకునేటువంటి క్రమంలో, ఎదుగుతున్నటువంటి క్రమంలో మనలో పరలోకపు కార్యాలే మనలో జరగాలి తప్ప ఈ భూ సంబంధమైనటువంటి కార్యాలు మనలో చోటు చేసుకోకూడదు. ఆమేన్. అయితే ఈ రోజున గుర్తించబడటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. చాలా మందిలో నేను గుర్తించబడాలి, నేను అందరిలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని ప్రతి ఒక్కరు కోరుతారు. నిజమే కదా? ఇంట్లో చాలా మంది ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు నేను గుర్తించబడాలి, నా పనులు, నా చేసే కార్యాలన్నీ కూడా మా ఆయన గుర్తించాలి, మా ఇంట్లో మా మామ గుర్తించాలి, అత్త గుర్తించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తించాలని ఆ ఇంటి యజమానురాలు ఏమనుకుంటుందండి? గుర్తింపు కోసం ఆమె ప్రయాసపడతా ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్కరు వారి వారి పనులను చేసుకుంటున్నప్పుడు వారి పని కన్నా ఇతని పని మెరుగుగా ఉంది అని గుర్తించాలి. వారి జ్ఞానము కన్నా నా జ్ఞానము చాలా బాగుంది అని గుర్తించబడాలని చాలా మంది మనం అనుకుంటాం. ఇది సహజం. గుర్తించబడాలి అనేటువంటి తపన మనిషిలో ఉంది. ఆమేన్. అయితే మనము దేని చేత గుర్తించబడుతున్నాం? దేని కొరకు గుర్తించబడుతున్నాం? ఎవరి కొరకు మనం గుర్తించబడుతున్నాం? నా పని గుర్తించబడాలి, లేకపోతే నా టాలెంట్ అనేది గుర్తించబడాలని ఆశపడుతున్నాం తప్ప మనము దేవునితో గుర్తించబడాలి అని ఎవరైనా కోరుకుంటున్నారా? మనము దేవునితో గుర్తించబడాలి, లేక దేవుడు నన్ను గుర్తించాలి, దేవుడు నన్ను మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకోలు కన్నా, మెప్పుకోలు కన్నా దేవుడు మెప్పుకోలు నాకు కావాలి. ఆయన నా పనిని గుర్తించాలి, ఆయన నా ఆలోచన గుర్తించాలి. నేను చేసేదంతా కూడా దేవుడు గుర్తిస్తే ఎంత బాగుంటది. ఆమేన్. కానీ మనుషులు ఇవాళ ఇది దేవుడు గుర్తించాలి అనే ఆలోచనతో మనం చేయట్లా. లోకములో ఉన్నవారు నన్ను గుర్తించాలి. హల్లెలూయా. ఈ రోజున పేపర్లో పడాలి, నేను మెయిన్ హెడ్డింగ్ లో పడాలా, ఫస్ట్ పేజీలో నా ఫోటో రావాలి, లేకపోతే ఒక మ్యాగజైన్ లో నా ఫోటో రావాలి, లేకపోతే నా పేరు రావాలి, నేను చేసిన పని అంతా కూడా అందరూ తెలుసుకోవాలి. సో దానికోసమే వాళ్ళు ఎక్కువగా అందరం శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. హల్లెలూయా. కానీ ఎన్నడైనా వాక్యము నాలో గుర్తించబడాలని ఎన్నడైనా కోరుతున్నామా? వాక్యము గుర్తించే స్థితి మనలో ఉందా? దేవుడు మనలను కనుగొనే స్థితి మనలో ఉందా? దేవుడు గుర్తించే విధంగా మన జీవితాలు ఉన్నాయా? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక అద్భుతమైనటువంటి సంగతిని మాట్లాడుతున్నాడు. 5వ వచనం, క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఆమేన్.
క్రీస్తు యేసునకు కలిగిన మనసును ఈరోజు సంఘము గాని కలిగి ఉంటే తప్పక దేవుడు గుర్తించబడతాడు. ఎవరు ఐడెంటిఫికేషన్ విల్ ఫైండ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మనము మన స్థానము గుర్తించబడద్ది. అయితే ఈ రోజున దేవునిలో మన స్థానం ఎలా గుర్తించుకోవటం, లేక దేవుడు మనల్ని ఎలాగా గుర్తిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే ఎలా జరుగుద్ది కార్యము? ఎలా దేవుడు గుర్తిస్తాడు? ఆమేన్. ఈ రోజున మనము బైబిల్లో గుర్తించబడాలి. బైబిల్లో కానీ నువ్వు గుర్తించబడకపోతే నిన్నెవరు గుర్తించరు. ఈ లోకము గుర్తింపు దేనికి పనిచేయదు. హల్లెలూయా. ఈ లోకపు మహిమ నీకెంత వచ్చినప్పటికీ దాని వల్ల ప్రయోజనమేమీ లేదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఆ సింహాసనాసీనుడు ఆ గొప్ప కార్యాన్ని మనం అక్కడ చూస్తున్నాం. సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకు మధ్య వధించబడినట్టు వధించబడిన గొర్రెపిల్ల నిలుచుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆమేన్. ఇప్పుడు భూమి అందంతటా పంపబడిన ఆ 7 కన్నులు ఏమై ఉన్నవి? లేక ఆ 7 ఆత్మలు ఏమై ఉన్నవి? అవే ఆ దేవుని యొక్క 7 ఆత్మలు ఏమై ఉన్నవి? అవి కాలం యొక్క వర్తమానికులై ఉన్నారు. ఆ 7 వర్తమానికులు, ఆ 7 ప్రవక్తలు, వారు దేవుని కన్నులై ఉన్నారు. ప్రతి తరములో ప్రతి కాలములో దేవుడు వారిని పంపినప్పుడు వారు వాక్యముతో గుర్తించబడ్డారు. సంఘము వారిని గుర్తించింది. ఆ వాక్యము మనుషులను వారు గుర్తించారు. కనుక వాక్యము పంపబడినప్పుడు వాక్యము సంఘము లేక వాక్యము మనిషి తనకు పంపబడినటువంటి వర్తమానాన్ని గుర్తిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున మరి ప్రపంచమంతటా పంపబడినటువంటి దేవుని 7 ఆత్మలవి అవి ప్రపంచమంతటి వల్ల గుర్తించబడ్డాయి. అవి దేవుని యొక్క కన్నులు. అంటే దేవుడు చూసుకునేటువంటి విధానం, దేవుడు ఎలా చూస్తున్నాడు? తన వాక్యము ద్వారా దేవుడు చూస్తున్నాడు. అయితే ఒక మనిషిని ఆయన పెట్టుకుని ఆ మనుషుని యొక్క కన్నుతో దేవుడు చూసుకుంటున్నాడు. దేవుడు నన్ను దోట్లేదులే అని అనుకుంటాం మనం. దేవుడు చూస్తున్నాడా లేదా? ఎలాగా? త్రూ హిస్ మ్యాన్. దేవుడు తన మనిషి నుండి తన మనుషులను చూస్తున్నాడు. దేవుడు తన మనుషులను ఆయన కన్నుతో గుర్తిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ యొక్క 4 జీవులకి ఆ 24 మంది పెద్దలకు మధ్య వధించబడినటువంటి గొర్రె పిల్లను మనం చూస్తున్నాం. ఈ గొర్రె పిల్ల పరలోకములో ఉంది. ఈ 4 జీవులు పరలోకములో ఉన్నాయి. ఈ 24 మంది పెద్దలు పరలోకములో ఉన్నారు. ఇప్పుడు పరలోకములో ఆయన సన్నిధి గుర్తించబడింది. ఇప్పుడు పరలోకములో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి వాళ్ళ భూమి మీద గుర్తించబడాలి. మరి దేవుడు తన సన్నిధిని ఇక్కడ ఉంచినప్పుడు తప్పక ఆ సన్నిధి గుర్తించబడద్ది. ఎవరు చేత గుర్తించబడద్ది? తన వారితో లేక తన వాక్యపు మనుషులతోని ఆ సన్నిధిని వారు కనుగొంటారు. చూడండి, బంగారం వెతికే వ్యక్తులు చాలా చోట్ల వెతుకుతా ఉంటారు. వెతికి చివరికి వాళ్ళ బంగారం ఎక్కడుందో కనుగొంటారు. అంటే గుర్తిస్తారు. ఒకసారి ఆ యొక్క బంగారము గాని గుర్తించబడితే ఇక ప్రాంతాన్నంతటి కూడా
మొదలు పెడతా, దానితో ఏమవుతుంది? అద్భుతమైనటువంటి హల్లెలూయా ఆ దేశం యొక్క అభివృద్ధి ఆ ధనం మీద ఆధారపడి ఉంది. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఆ ధనం మీద, ఆ బంగారం మీద ఆధారపడి ఉంది. ఆ ప్రజల యొక్క సౌఖ్యం, ఆ ప్రజల యొక్క సమస్తం కూడా ఆ గుర్తించబడినటువంటి దాని మీదని ఆధారపడింది. అది కానీ కనుగొనబడకపోతే ఆ దేశం యొక్క స్థితి కొంచెం ఆలోచించాలి. ఆమేన్. అందుకనే మనకు తెలియకోకుండానే కొంతమంది ప్రభుత్వం చేత పంపబడి వారు ఈ దేశమంతటి కొరకు కావలసినటువంటి నిధులు ఎక్కడ దొరుకుతాయి, ఆమేన్, ఈ ప్రజలందరికీ కావలసిన వనరులు ఎక్కడ దొరుకుతాయి, మన దేశము అన్ని దేశాల కంటే ఉన్నతంగా మారాలంటే కావలసినటువంటి నిధులు, ధన నిధులు ఎక్కడ మన దేశంలో దొరుకుతాయి అని ఒక టీం పని చేస్తూ ఉంటది. అవునా? వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళ పని ఏంటి? కనుగొనటమే. ఆ స్థలాన్ని గుర్తించే వరకు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఒకసారి వాళ్ళు గుర్తించబడ్డారు అనుకోండి ఆ స్థలాన్ని, ఇంక వాళ్ళతో పని లేదు, మిగతాది ప్రభుత్వం చూసుకుంటారు. ఇక దానిని ఎలా వాడాలో, దానిని దేని కొరకు ఉపయోగించుకోవాలో వాళ్ళు చూసుకుంటారు. ఆమేన్. అలాగే దేవుడు తన విశ్వాసిని కనుగొంటున్నాడు. తన విశ్వాసి ఎక్కడున్నాడు, తన వాక్యము మనిషి ఎక్కడున్నాడు అని దేవుడు ఏం చేస్తున్నాడండి? గుర్తించుకుంటున్నాడు. ఆమేన్. ఎన్నోసార్లు టెస్ట్ చేస్తున్నాడు. నీ దగ్గరికి వస్తుంది ఆ వాక్యం, నీ దగ్గరకు వచ్చేది నిన్ను మోదుతుంది, నిన్ను బాదుతుంది, నువ్వు వాక్యమో కాదో టెస్ట్ చేస్తుంది. హల్లెలూయా. ప్రకటనలో మనం చూస్తున్నాం, ఆయన తలుపు వద్దకు వచ్చి ఆయన తట్టుచున్నారు. ఏం చేస్తున్నాడండి? ఆయన వచ్చి ఆ ద్వారం యొక్క తలుపును తడుతున్నప్పుడు ఎందుకు తడుతున్నాడంట? ఎవరైనను నా స్వరము విని తలుపు తీస్తాడేమో అని. హల్లెలూయా. అంటే దేవుడు అక్కడ తన వారు ఉన్నారేమో అని ఏం చేస్తున్నాడు? గుర్తిస్తున్నాడు. సో ఎవడైనా దాన్ని గుర్తిస్తే, ఆ స్వరాన్ని కానీ ఎవడైనా గుర్తిస్తే, ఆ దేవుని సన్నిధిని కానీ ఎవడైనా గుర్తిస్తే ఆమేన్, వాడు బయటకు వచ్చేస్తాడు. దేవునితో సహవాసం చేస్తారు, దేవునితో కలిసి జీవించడం ప్రారంభిస్తారు. తన కొన్నవన్నీ కూడా ఆయన ఆ వ్యక్తికి పంచుతాడు. ఆయన ఆ వ్యక్తి యొక్క స్థితిని ఆయన ఉన్నతంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. తన యొక్క సన్నిధి గుర్తించబడాలని దేవుడు కాంక్షిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు వాక్యం వచ్చి ఏం చేస్తుందయ్యా? ఎందుకో తెలుసా? నువ్వు వాక్యమో కాదో చూసుకుంటున్నా. నీతో వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆమేన్, నువ్వు దాన్ని వింటున్నావో, దాన్ని గ్రహిస్తున్నావో, దానిని నువ్వు తీసుకుంటున్నావో లేదో అది గుర్తించబడుతుంది. అది నీతో పదే 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 ఎందుకు మాట్లాడుతుందంటే నీవు పరలోకానికి చెందిన వ్యక్తివో కాదో టెస్ట్. ఒకవేళ ఆ వాక్యం గాని నీలోనికి ప్రవహిస్తే, ఆ వాక్యము గాని నీవు తీసుకోగలిగితే, అలను పిలిచినట్టుగా నీతో మాట్లాడుతున్నటువంటి వర్తమానాన్ని నువ్వు కానీ గ్రహించగలిగితే ఆమేన్, నీ పైన ఉన్నటువంటి లోకమంతా కూడా పెళ్ళను పగిలిపోతుంది. బంగారం లోపల ఉంటుంది, పైన మట్టి ఉంటుంది. చాలా మందం వరకు ఆ లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలా? ఆ లేయర్స్ అన్నిటిని పగలు కొట్టాలి. పగలు కొడితేనే కానీ లోపల ఉన్నటువంటి ఆ నిధి అనేది మనకి దొరకదు. అలాగే మనలో కూడా జీవం ఉంది. ఆ జీవము దేవుని జీవమై ఉంది. దేవుడు తన జీవాన్ని కనుగొంటున్నాడు. తన వధువుతో ఆయన గుర్తించబడాలి.
తన సంఘము తాను గుర్తించబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు కానీ గుర్తించకపోతే ఆయన పక్కకు వెళ్ళిపోతాడు. మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చినప్పుడు ఏమైంది? ఆయన సన్నిధి గుర్తించబడింది. ఇది ఎలా కాలిపోలేదు. అది మోషే ఆతట్టుగా రావటం యెహోవా చూచాడు. అంటే దేవుడు గుర్తించాడు తన మనిషిని. ఇప్పుడు తన మనిషి కూడా ఏం చేయాలా? ఆయన సన్నిధిని గుర్తించాలి. అప్పుడు దేవుని యొక్క కార్యము, పరలోకము యొక్క చిత్తం అనేది ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో వర్తమానాలు వింటున్నాం, ఎన్నో సువార్తలు వింటున్నాం కానీ ఆమేన్, దేవుని చిత్తము మనలో పని చేయటం జరిగిందా? మాట్లాడండి. దేవుడు మనల్ని గుర్తించినప్పుడు మనము కూడా ఏం చేయాలా? గుర్తించాలి. గుర్తించబడితే ఐడెంటిఫికేషన్ వస్తే చాలిక మిగతా దాన్ని తీసుకుని పోతా. ఇంక నువ్వు ఆ మట్టిలో ఉండాల్సిన పని లేదు, ఆ పాపంలో ఉండాల్సిన పని లేదు, ఆ శాపంలో ఉండాల్సిన పని లేదు, ఆ విశ్వాసంలో ఉండాల్సిన పని లేదు. పూర్తిగా నేను వేరు చేసేసి తన మార్గంలో నడుపుతాడు. ఈ రోజుకి సేవకుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు సంఘముతో. అంటే అర్థం ఏంటంటే ఇంకా నీవు ఆయనను గుర్తించలా. హల్లెలూయా. నువ్వు గుర్తించే వరకు ఆయన నిన్ను తాకుతానే ఉన్నా. ఎందుకంటే నీలో ఆయన తన జీవాన్ని పెట్టాడు. యోహాను సువార్త 1లో మాట్లాడుతున్నారు, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఏ జీవం అది? ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్యము మనుషులకి ఇవ్వాలా. అందుకని యేసు అన్నాడు, మనుషుడు కేవలం రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే జీవింపజేసేది, మనుషుని జీవింపజేసేది ఏమైందంటే అది ఇవ్వాల్టి వాక్యం కాదు, అది ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పిన వాక్యం కాదు, ఏదో ఒక ప్రవక్త ద్వారా చెప్పబడిన వాక్యం అది కాదు, స్వయంగా నిత్య దేవుడే పలికిన మాట. అది నిత్య దేవుని యొక్క జీవం. హల్లెలూయా. నేను అర్థమైందా? కరణని పిలిచినట్లుగా దేవుడు తన సంఘాన్ని వాళ్ళు పిలుస్తున్నాడు. ఈరోజు ఆయన స్వరాన్ని నువ్వు గుర్తిస్తున్నావా? నీవు ఆయన సన్నిధిగా నువ్వు గుర్తించగలిగితే ఎంత మేలు. హల్లెలూయా. మోషే దేవుని సన్నిధిని గుర్తించాడా లేదా? చెప్పండి. గుర్తించాడు. దేవుడు తన సేవకుడు గుర్తించాడా లేదా? ఇప్పుడు అక్కడ గుర్తింపు జరిగింది. ఆమేన్. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన సంఘము యొద్దకు ఆ మనిషిని తీసుకెళ్తున్నాడు. తన రాజ్యము దగ్గరకు ఆ మనిషిని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? ఇప్పుడు వారు దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని వాగ్దానం ఒకటి ఉంది, దేవుని యొక్క ఆశీర్వాదం ఒకటి ఉంది. ఆ గొప్ప వాగ్దాన భూమిలోనికి నడిపించబడాలి. ఇప్పుడు గుర్తించబడినటువంటి వారందరూ. ఆమేన్. హల్లెలూయా. మనం బస్ ఎక్కినప్పుడు టికెట్ కొనుక్కుంటాం. టికెట్ అనేది దేనికి? నువ్వు ఏడు నుంచి నువ్వు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నావో ఆ స్థలానికి ఐడెంటిఫికేషన్. టికెట్ ఇచ్చేసేసి డబ్బులు తీసుకుని కూర్చుంటాడు. మళ్ళీ లేచి వస్తాడు ఆయన. ఒకసారి సార్ మీ టికెట్ ఇవ్వండి, అమ్మ మీ టికెట్ ఇవ్వండి. అందరు లెక్కెట్టుకుంటాడు, చూసుకుంటాడు, మళ్ళీ నెగుతాడు, మళ్ళీ వస్తాడు. ఎందుకు? అతనికి గుర్తింపు కావాలి. తన బస్సులో ఎంతమంది పాసెంజర్లు ఎక్కించుకున్నాడో అతనికి గుర్తింపు కావాలి. అక్కడ అతను వచ్చి తన గుర్తింపును అడిగినప్పుడు ఆ వ్యక్తి తన గుర్తింపును చూపించాలి. నువ్వు పేమెంట్ ఇచ్చి టికెట్ తీసుకుని నలిపి దాన్ని కిటికీలోకి బారేసామనుకో,
చెప్పాలి. నీ దగ్గర గుర్తింపు ఉందా? ఇవాళ మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? ప్రభులోకి వస్తున్నాం, మారు మనసు పొందుతున్నాం, బాప్తిజం పొందుతున్నాం, వర్తమానాన్ని నమ్ముతున్నాం, విశ్వాసంతో అడుగులేస్తున్నాం, కూర్చున్నాం, బాగానే సాగుతుంది, చిరాకు వచ్చింది, నదిపాలు బాగాలేదు. నీకివ్వబడినటువంటి పరిశుద్ధాత్మయే ఈ రోజున మనకు గుర్తింపు అయి ఉంది. నువ్వు పొందుకున్న జీవాత్మే గుర్తింపు. ఈ ఆత్మ ఎప్పుడు వరకు ఉంచుకోవాలయ్యా? నువ్వు ఇక్కడ ఎక్కిన తర్వాత చాలా మంది వాళ్ళ ఇల్లుకి వెళ్ళిపోయినా సరే కూడా ఆ జేబులో పెట్టుకున్న ఆ టికెట్లు బాగానేవారు. మేము నిజామాబాద్ వెళ్ళినప్పుడు టికెట్లు ఇప్పటికీ ఉన్నాయి. దేవుని స్తోత్రం కదండి. అంటే టికెట్లు పోగొట్టుకోకూడదు. అంటే ప్రయాణం అయిపోయినప్పటికీ ఏమున్నాయి సార్? ఇప్పుడు ఆ టికెట్ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడెత్తారా? కానీ అది ఒక ఐడెంటిఫికేషన్. దాని మీద విజయవాడ నుంచి నిజామాబాద్ వరకు అని రాయబడుతుంది, లేదా విజయవాడ నుంచి నంబూరు వరకు అని రాయబడుద్ది, లేదా విజయవాడ నుంచి గుంటూరు వరకు రాయబడుద్ది, లేకపోతే విజయవాడ నుంచి గౌరవరం వరకు అని రాయబడుద్ది. అంతవరకే మళ్ళీ ఐడెంటిఫికేషన్, తర్వాత మళ్ళీ పని చేయదు. అలాగే ఇప్పుడు భూలోకము నుండి పరలోకమునకు నీకు గుర్తింపు ఉండాలి. హల్లెలూయా. నువ్వు నడుతా ఈ ప్రయాణంలో మధ్యలో ఎక్కడైనా సరే ఆగిపోవడం, తర్వాత ముందుకు వెళ్తా ఉంటాం. ఐడెంటిఫికేషన్ లేకోకుండా వెళితే ప్రయోజనం లేదు. యేసు ఆ పెండ్లి విందు అనే ఒక చిన్న కార్యక్రమాన్ని, ఒక చిన్న స్టోరీని చెప్తారు. వివాహ మహోత్సవం. ఆయన ద్వారము దగ్గర నిలబడి ఆ వివాహమునకు ఆహ్వానించబడినటువంటి వారందరూ రావటం ఆయన చూస్తున్నారు. లోపలికి పోయి ఆ పెళ్లి మహోత్సవం విందులో పాల్గొనాలంటే పెళ్లి కుమారుడు ఆ ద్వారం దగ్గర నిలబడి ఆయన పెళ్లి వస్త్రాన్ని వాళ్ళకి ఇస్తారు. ఎవరికైతే ఆ పెళ్లి వస్త్రం ఇవ్వబడుతుందో వారికి మాత్రమే లోపల గుర్తిస్తారు. నీలో నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పెళ్లి కుమారుడు ఇచ్చినటువంటి ఆ వస్త్రమే లోపల నీకు ఘన స్వాగతాన్ని ఇస్తుంది. నువ్వు ఎక్కడ కూర్చోవాలో ఒక గుర్తింపును ఆ వస్త్రం కలిగి ఉంది. నువ్వు ఏ మనుషులతో కలిసి ఉండాలో ఆ గుర్తింపు ఇవ్వబడింది. నువ్వు కానీ ఆ వస్త్రాన్ని పిల్లకాయలాగా ఆటలాడుకుంటూ ఆయన లోపలికి వచ్చేసాం కదా, దీంతో పనే ఉందిలే అని ఆ వివాహ వస్త్రాన్ని కానీ ఇసిరి పారేసామనుకో, లేదా ఎవరికైనా ఇచ్చేసామనుకో, ఆమె ఎవ్వరు నిన్ను పట్టించుకో. పెళ్లి కుమారుడు వస్త్రం ఇచ్చి లోపలికి తీసుకెళ్ళినాను, లోపల వాళ్ళు ఐడెంటిఫికేషన్ కార్డు అడిగినప్పుడు చూపించకపోతే, అంటే ఐడి కార్డును చూపించకపోతే, ఆమె ఊరికినే వచ్చామనుకున్నావా? అని పాటలాగా వచ్చాను అనుకున్నావా? నీ ఓడు పంపితేనే కదా లోపలికి వచ్చాము. పిలిచి వాళ్ళ భోజనం పెట్టకపోతే ఎంత అన్యాయం. కనీసం మాకు కుర్చీ కూడా వేయలేదు, కనీసం కాళ్ళకి చెప్పులకి నీళ్లు ఇవ్వలేదు. ఏ మనుషులు మీరని రంకిలేస్తున్నాం అనుకో, సరే సార్ ఐడి చూపించండి సార్ అంటారు. ఐడియా ఏం ఐడి? అదేనండి ఆ గుమ్మం దగ్గర ఆయన ఇచ్చారు పెళ్లి కుమారుడు గారు, ఐడి చూపించండి అంటే, అదా ఇచ్చాడయ్యా, ఏదయ్యా ఇచ్చే కానీ ఇప్పుడేనా ఆయన పడేసిందండి. హల్లెలూయా. సో నీవు లోపలికి వచ్చినప్పటికీ ఐడి గుర్తించబడటం అనేది ఇంకా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా నీ ఐడి ప్రూఫ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఈ ఆధార్ కార్డు ఎట్ట ఉంచుకుంటున్నావో, పాన్ కార్డు ఎట్ట ఉంచుకుంటున్నావో, డ్రైవింగ్ లైసెన్స్లు ఎట్లాగైతే ఉంచుకుంటున్నారో, ఇవన్నీ ఐడి ప్రూఫ్లు కదా. దేవుని స్తోత్రం. అలాగనే పరలోకంలో కూడా ఏం కావాలా? ఒక ఐడి కావాలి, లేకపోతే సిఐడిలో వస్తారు. హల్లెలూయా. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన సన్నిధి గుర్తించబడి, అబ్రహాము దేవుని గుర్తించాడు. హల్లెలూయా. అన్నిటిని ఆయన వదిలిపెట్టేశాడు. ఎందుకు? ఆయన గుర్తింపు ఇవ్వబడి. ఇవాళ మనకి ఏదైనా కావాలంటే ఒక ఐడి ప్రూఫ్ అనేది ప్రతి చోట అడుగుతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక ఐడి కావాలి. అలాగే నువ్వు పరలోకములకు వచ్చిన ఎక్కడికైనా దేవుని యొక్క మార్గులు ఎక్కడున్నా ప్రతి చోట నిన్ను ఐడి అడుగుతా. నీ విశ్వాసం ఎప్పుడు కలవబడతానే ఉంటుంది. నీ భయం, భక్తి ఎప్పుడు కలవబడతానే ఉంటుంది. నీవు వాక్యానుసారంగా ఉన్నావో లేదో ఎప్పుడు చూడబడతానే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చిన్నపిల్లలకి ఆయాలు వచ్చి హైట్లు గొలుతున్నా, వెయిట్లు తీసుకుంటున్నా, అవన్నీ కూడా ఒక బుక్లో రాసుకుంటున్నా. తర్వాత పిల్లలందరికంటే ఇంజక్షన్ చేశారంట. తెల్లారు వచ్చింది మళ్ళీ అమ్మ ఇంజక్షన్ కార్డులు చేశారు కదా, కార్డులు పెట్టండి. ఇంజక్షన్ చేశారు కానీ కార్డు అక్కడ పడేసానమ్మా. ఇవన్నీ దేనికి? వాళ్ళ యొక్క రిజిస్టర్లో అవన్నీ గుర్తించుకోవడానికి. లేకపోతే రెండోసారి ఆ డోస్ ఇస్తే వాడికి ఏమవుతుంది? కొంతమంది తెలివి ఏం చేస్తారు తెలుసా? చేసిన చేయలేదంటారు, తెలుసు అంటే ఆ తెలిసిన అంటారు. ఎందుకని? కార్డు బాధేశారు. కార్డు సంపాదించుకోవడం కోసం మళ్ళీ చెబితే మరి డోస్ ఎక్కువ చచ్చూరుకుంటారు. ఆ కేసు ఇప్పుడు ఎవరి మీదకి వెళ్ళిపోద్ది? కనుక ఎల్లప్పుడూ ఇలాగనే విశ్వాసులు కూడా మీ భక్తి, మీ విశ్వాసము, మీ వాక్యపు జీవితము ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒక రోజున ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు పెద్ద స్కానింగ్ జరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనము లేఖనంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన యేసు క్రీస్తు అనేటువంటి నరుడు, చూద్దాం ఒకసారి 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు యేసు ఎవరి స్వరూపమును కలిగి ఉన్నాడంట? యేసు దేవుని స్వరూపమును కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసు గుర్తించబడాలి. ఎవరిలో? దేవునిలో గుర్తించబడాలి. దేవుడు ఎక్కడ గుర్తించబడాలి? యేసులో గుర్తించబడాలి. ఈ రెండు కూడా గుర్తించబడితే ఒక పరిపూర్ణమైన స్వరూపం వస్తుంది. ఆమేన్. యేసు దేవుని కుమారుడుగా గుర్తించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరితోనూ నేను దేవుని కుమారుడని చెప్పుకోలా. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న దయ్యాలన్నీ గుర్తించి, అవునమ్మా, ఏమని? నీవు దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం. ఎక్కడన్నమాట? లోకాసు వార్త గదరేనీల ప్రాంతంలో యేసు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమాధుల్లో నుండి 2 మనుషులు బయటకు వచ్చారు. దొరికిందా మీకు? చెప్పనా? 8వ అధ్యాయం 26 వచనం. 26. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాషీనుల దేశమునకు వచ్చిరి.
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చిను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి సమాధుల్లోనే గాని ఇంట్లో ఉండువాడు కాదు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ఆమేన్. ఎవరు పిలుస్తున్నారు? ఎవడని చెప్పాడా? నేను దేవుని కుమారుని వస్తున్నాను, మీ అందు చూస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని అన్నాడు ఆయన. ఆయన ఊరికి వచ్చాడు అంతే. ఏమంటే ఆయన ఊరిలో సువార్త పని మీద ఆ ఊరికి పోతుంటే ఊళ్ళో ఉండాల్సినోడు సమాధిలో ఉన్నాడు ఒకడు. ఊళ్ళో గుర్తించబడాల్సినోడు ఎక్కడ గుర్తించబడుతున్నాడు? అదేంటండి? కొంతమంది సారాయి కొట్లో గుర్తించబడతారు. ఆ కొట్టు తీసి ఈడ అంటే రెగ్యులర్ కస్టమర్ సారీ. వీడు ఎక్కడికి వెళ్ళి దొరకడు. వీడి ఐడెంటిఫికేషన్ ఎక్కడ లేదు. ఎక్కడ ఉంది? గాంధీ షాపులో ఉంది. ఎప్పుడు వస్తాడు సార్? కూర్చోండి సార్, 10 నిమిషాలు వచ్చేద్దాన్ని. కొంతమంది వేష్యుల దగ్గర దొరుకుతారు. వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఆడుంది. ఏమండి ఎక్కడ దూషణ దొరకలేదమ్మా, ఎక్కడ గజా 2 రోజుల వరకు ఇక్కడే ఉంటాడు. ఇంకా వీడి ఐడెంటిఫికేషన్ ఆడుంది వేష్యుల దగ్గర. ఆమేన్. కొంతమంది ఖాళీగా తిరుగుతూ ఉంటారు, ఏ పని చేయకోకుండా సెంటర్లో దొరుకుతారు. వీళ్ళ ఐడెంటిఫికేషన్ ఎక్కడ? నువ్వు ఎక్కడ ఎదిగినా వీళ్ళు దొరకరు, వీళ్ళు గుర్తించబడరు. తిరిగి 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 సెంటర్ ఏదో మూలకెళ్ళి అడిగితే ఏడా మళ్ళీ సార్ ఖాళీగా లేకుండా అక్కడ ఉంటాడు ఆయన. సగం సగం తాగేసి పారేసినట్టు బీడీల్ని, ఆడీడు తాగేసినట్టు ఎంగిలి సిగరెట్లని, కైని ప్యాకెట్లని పంచుకుని చక్కగా నవ్వులుకుంటా ఆ తూముల మీద కూర్చుంటారు. బ్యాచ్ అన్నమాట. హల్లెలూయా. వీళ్ళు అక్కడే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అనేది ఉంది. ఉందా లేదా? మరి విశ్వాసి తన గుర్తింపు స్థలం ఎక్కడా? వాక్యములోనే. ఆ వ్యక్తి యొక్క గుర్తింపు దేవుని సంఘములో. సార్ ఈ వ్యక్తిని మీరు ఎక్కడైనా చూశారా? ఈయన సారకుడు దగ్గర దొరకడు సార్, ఈయన వ్యభిచారం దగ్గర దొరకడు సార్, ఈయన సెంట్రల్లో దొరకడండి. మీరు ఎక్కడ ఎతికిన దొరకడండి. ఈయన మీకు దొరకాలంటే చర్చికి వెళ్ళని దొరుకుతారు. అంటే ఈ వ్యక్తుల యొక్క గుర్తింపు ఎక్కడ ఉంది? దేవుని సన్నిధిలో. కనుక ఈ వ్యక్తి యొక్క గుర్తింపు ఎక్కడ ఉంది? దెయ్యాలు చచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళతో వీడి గుర్తింపు. బతుకున్న వాళ్ళ నుంచి ఎడపోయాడినా సమాధుల దగ్గరికి అంటే సమాధులు ఎవరిది? చచ్చినోడు శవాలు. మరి అక్కడ గుర్తించబడుతున్నారు. ఎంతమంది వాడిని ఊర్లో తీసుకొచ్చినా వాడి గుర్తింపు అక్కడే ఉంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఒక రోజు యేసు ఆ ఊరికి వచ్చాడు. అయితే ఆ ఊరికి ఆ మెయిన్ రోడ్డు ఆ సమాధులకు దగ్గరగా టచ్ అయ్యి వెళ్తుంది. ఆ రోడ్డు ఏ ఊరైనా సమాధుల నుండి వెళ్ళాలి. అవునా? ఎంట్రన్స్ ఏం దొరుకుతుంది మనకి? అదే ఎంట్రన్స్. మనకి ఊరు రమ్మంటుంది, ఏంటది ఊరు బొమ్మంటుంది, అది రమ్మంటుంది. ఊరు బొమ్మంటుంది, అదొక గుర్తింపు. దేవుని స్తోత్రం కలిగి
సో ఇప్పుడు యేసు ఆ ఊరిలోకి వస్తున్నాడు. గదారేనుల అనే ప్రాంతం యొక్క ఊర్లోకి వస్తుండగా ఆ మెయిన్ రోడ్ టచ్ చేసి ఎంట్రన్స్ లోకి వచ్చేవాడికి ఏం జరిగిందంటే ఒడ్డును దిగగానే ఆ ఊరి వాడు ఒకడు ఆయనకి ఎదురుగా వచ్చాడంట. స్తోత్రం. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి చాలా కాలం నుండి అంట బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇక ఆ రోడ్డు మీదకి వచ్చినోడు ఎవడు ఆగుతాడు? ఇక అక్కడ దెబ్బకి మారిపోరు. వాళ్ళకి బట్టలు కట్టుకోకుండా రోడ్ల మీద ఆడోళ్ళు మగోళ్ళు కొంతమంది తిరుగుతా ఉంటారు. ఆ చూసి ఎవడు కానీ పారిపోతారు. ఎందుకని? He was possessed by a demon spirits. దయ్యపు ఆత్మల చేత అతను పిచ్చోడు అంటున్నాను చూసావు. వాళ్ళకి ఆధార్ కార్డు ఎవరు, రేషన్ కార్డు ఎవరు, పింఛన్ ఎవరు, వాళ్ళకి ఏమి ఎవరు. మీ దగ్గర ఆ బుక్లెట్ ఇచ్చారు చూసుకోండి. చిన్నపిల్లలకి, పిచ్చోడికి, అడుక్కునే వాళ్ళకి పథకాలు వర్తించు. నవరత్న పంచాయతీ. ఎందుకని? పిచ్చోళ్ళు దెయ్యాలున్నాయి. దెయ్యానికి ఆధార్ కార్డు ఎందుకంటే ఏం చేసుకుంటుంది? ఇస్తే జగించడా నేను ఎత్తాను తీసుకోక 3 మొక్కలు ఉన్నాయి అక్కడ తెచ్చుకో. దేవుని స్తోత్రం. అంటే వాడు మనిషి కాదు, వాళ్ళు దయ్యాలు ఉన్నాయి. దయ్యాలకి చాలా గుర్తింపు ఉంది ఒక చోట. ప్రతి రోజు లేకపోతే ప్రతి క్షణము వాళ్ళు పరలోకములో ఆయన సన్నిధిని వాళ్ళు గుర్తించేవాళ్ళు. ఆమేన్. ఆ మహాదూతలు, ఆ కెరూబులు, ఆ దూతలందరూ కలిసి ఆయన స్తుతించేవాళ్ళు పరలోకములో. ఆమేన్. ఆయన రావడం వాళ్ళకి తెలుసు, ఆయన ఎలా ఉంటాడో వాళ్ళకి తెలుసు. ఆయన వస్తే ఆయన సన్నిధి వాళ్ళకి ఈజీగా ఐడెంటిఫికేషన్ వచ్చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఆ దేవుడు యేసు అనే శరీరంలోనికి దిగొచ్చినప్పుడు ఆమేన్. అంటే ఆ పైన ఉన్నటువంటి దేవుడు, పౌలు దాన్ని ఏమని మాట్లాడుతున్నాడంటే విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదివితే దేవునితో సమానమని ఉండుట, లేక దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆమేన్. ఆమేన్. అంటే దేవుడు తన సన్నిధిని పరలోకములోనే ఉంచుకోవాలను, అది దేవునితో సమానంగా ఉండేటువంటి ఒక భాగ్యం అది. ఆమేన్. అది దేవునితోనే గుర్తించబడే ఒక సన్నిధి, దేవునితోనే గుర్తించబడే ఒక గొప్ప సంగతి అది. ఆమేన్. కానీ ఆయన దాన్ని భూమి మీద కాదు వస్తున్నాడు. ఆయన భూమి మీదకి ఎందుకు వస్తున్నాడు? ఆయన గుర్తింపు ఇక్కడ ఎవరికి ఉంది? పరలోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి ఆ అగత్యం ఆయనకి ఏంటి? అక్కడ దేవదూతలు గుర్తిస్తున్నారు, శరాపులు గుర్తిస్తున్నారు, కెరూబులు గుర్తిస్తున్నారు, 24 మంది పెద్దలు, అవే 4 జీవులు, ఇంకా పరలోకములో ఉన్నటువంటి సమస్తము కూడా గుర్తిస్తున్నప్పుడు ఆయన అవన్నీ కూడా విడిచిపెట్టి భూమి మీదకి వస్తున్నాడు. ఆయన స్వరూపం మరలా ఎలా వస్తున్నాడంట? ఆయన దాసుని స్వరూపముగా, మనుషుని పోలికగా పుట్టి. ఆమేన్. ఆమేన్. ఆయన మనుషుని పోలికగా పుట్టవలసినటువంటి అగత్యము దేవునికి ఏంటి? ఒక పాపి యొక్క ఆకారమును తీసుకోవలసినటువంటి అవసరం దేవునికి ఏంటి? ఆయన పరలోకములో ఉన్న వారితో గుర్తించబడేవాడు కదా. మరి ఆ సన్నిధిని విడిచిపెట్టి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి, ఆ ఉన్నత ఊర్ధ్వలోకాన్ని విడిచిపెట్టి ఎందుకని భూమి మీదకి ఒక మనుషునిగా, ఒక దాసునిగా
ఒక మానవుడిగా పుట్టవలసినటువంటి విధానం దేనికి? తన యొక్క కుమారుడు. ఎందుకంటే ఆయన ఎక్కడ వారితో గుర్తించబడాలి. ఆమేన్. ఆయనను గుర్తించే వారు ఇక్కడ ఉన్నారు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు దెయ్యాలు గుర్తించినాయి కదా. అంటే ఇప్పుడు దెయ్యాలు గుర్తించాలని ఆయన వచ్చాడటవా? కాదు కాదు. దెయ్యాలు గుర్తించినే లేదు. ఏమంటుంది? సర్వోన్నతుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవుని కుమారుడా. నాతో నీకేమి? ఎవరు గుర్తించినామా? సర్వోన్నతుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు నువ్వు. అయినా ఇక్కడికి వచ్చావేంటి? నువ్వు రావుగా, నీకు రావాల్సిన అవసరం ఏంటి? నువ్వు కెరూబుల మీద ఆశీనుడివి కదా. 99వ కీర్తన మొదటి వచనంలో మనం చదువుతున్నాం. 99వ కీర్తన మొదటి వచనం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. జనములు వణుకును. జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన కెరూబుల మీద ఆశీనుడై ఉన్నాడు. భూమి కదులును. ఆమేన్. ఆమేన్. ఆయన ఎవరి మీద ఆశీనుడై ఉన్నాడంట? కెరూబుల మీద. కెరూబులు. ఏంటమ్మా చెప్పగా? ఏంటి? అదే ఏంట కెరూబులు? అవి శరాపులు. కెరూబులు 4 రెక్కలు. అవే ఆ కెరూబులు ఏంటి? ఆయన 4 మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి తోడ వంటిది, మూడవ జీవి మనుషుల ముఖం వంటిది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ కెరూబుల మీద ఆయన ఇంకా ఉన్నారు. కెరూబులు ఎందుకు లేవు? చాలా ఉన్నాయి. కానీ ఆయన ఎంచుకున్నారు ఈ కెరూబుల్ని. ఆయనను మోయటం కొరకు, ఆ వాక్యాన్ని భరించడం కొరకు ఆ 4 కెరూబులు ఉన్నాయి. ఆమేన్. మనుషులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. కానీ ఈ వాక్యాన్ని, వర్తమానాన్ని, నిత్యత్వాన్ని భరించగలడానికి ఈ వధువులను ఎంచుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, కానీ అందరూ నేను తీసుకోవట్లేదు. ఒక ప్రత్యేకముగా ఆయన సన్నిధి, ఆయన వాక్యము గుర్తించబడాలా. ఆమేన్. ఎక్కడ గుర్తించబడద్దో ఆయనకు తెలుసు. ఆమేన్. ఎవరిలో గుర్తించబడద్దో ఆయనకు తెలుసు. ఆమేన్. కెరూబులందరిలో కూడా 4 జీవులను ఎంచుకున్నారు. ఆమేన్. అవునా? ఆమేన్. ఇదే కెరూబులో ఒకరిని వాక్యముగా మైండ్ కన్నా వాళ్ళు ఒకరిని తేజమయుడిగా మార్చారు. అతను వెలుగుతున్నాడు, ఒక ప్రకాశమానమైనటువంటి కెరూబుగా మారాడు. ఆమేన్. కానీ ఆయనను మోషే కెరూబుగా మాత్రం మారలా. yes ఆమేన్. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని ప్రకటన మాట్లాడుతుందంటే ఆ 4 జీవులకు మధ్యను, ఆ 24 మంది పెద్దలకు మధ్యను ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభుతోనే ఆయన గుర్తించబడ్డా. ఆమేన్. అబ్రహాము దేవుడిగా గుర్తించబడ్డా. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన గుర్తించుకోవాలంటే ఆయన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఎక్కడుందో అక్కడే ఆయన గుర్తించుకుంటున్నాడు. ఆమేన్. గుర్తించబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనకి ధన్యత గొప్పది కాదు. ఆమేన్. ఇది నిజం, ఎంత భాగ్యం. ఆమేన్. ఈరోజు నువ్వు దేవునితో గుర్తించబడు. ఆమేన్. యేసు దేవుని స్వరూపముగా గుర్తించబడుతున్నాడు. ఈరోజు సంఘము క్రీస్తుగా గుర్తించబడుతుంది. హల్లెలూయా. ఎంత 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 ఉన్నతమైన ఆ ఆలోచన మీరు చూడాలి. ఆమేన్. నువ్వు దేవునితో సమానముగా, యేసు దేవునితో సమానముగా ఎలాగైతే ఉన్నాడో ఈరోజు నువ్వు దేవునితో సమానంగా, క్రీస్తుతో సమానంగా. క్రీస్తుతో సమానంగా. ఆమేన్. వాటి ఐడెంటిఫికేషన్, ఎట్లాంటి గుర్తింపు బ్రదర్స్. ఆమేన్. జాగ్రత్త, పాడు చేసుకోమాట.
తుచ్చమైన వాటికి, నీచమైన వాటికి, ఎందుకు పనికిరాని వాటికి కోసం మన ఐడెంటిఫికేషన్ వాడుకోవాలి. హల్లెలూయా. మోషేను ఎప్పుడు గుర్తించాల ఫస్ట్. కానీ ఐగుప్తు రాజు ముందు దోషి పారేశాడు. మాటి మాటికి గుర్తించబడుతున్నాడు మోషే. మాటి మాటికి ఐగుప్తులు చక్రవర్తి ఫరో మోషేను గుర్తిస్తున్నారు. వీళ్ళు ఏదో తేడా. వీడు మాట్లాడితే ఈగలు తీసుకొస్తున్నారు, వీడు మాట్లాడితే కప్పలు వస్తున్నాయి, వీడు మాట్లాడితే దుమ్ము నుంచి పేరు వస్తున్నాయి, వీడు మాట్లాడితే అగ్ని వర్షం కుమ్మరించబడుతుంది, వీడు మాట్లాడితే వడగళ్ళు పడుతున్నాయి, వీడు మాట్లాడితే మిడతలు వస్తున్నాయి. ఆమేన్. ప్రతి కార్యములోను, ప్రతి చర్యలోను ఐగుప్తు గుర్తిస్తుంది మోషేలో దేవుణ్ణి. ప్రతి కార్యంలోనూ ఐగుప్తు ప్రజలకు భయం పడుతుంది. మోషే లేక మోషే ప్రజలంటే వాళ్ళ చోలికి పోమాకండి, వాళ్ళతో మీరు ఎక్కువగా పెట్టుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు దేవునితో గుర్తించబడిన ప్రజలు. వారి జోలి తీయమాకండి అంటున్నా. దేవుని స్తోత్రం. ఈరోజు నీ యొక్క పరిస్థితి, నీలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ చాలా గొప్పది. ఆ ఉన్నత లోకంలో ఉన్నటువంటి ఆయన దిగొస్తే ఎవరు గుర్తించారు? మొదట దెయ్యాలు గుర్తించారు. దెయ్యాలకు ఆయన వచ్చిందే ఫస్ట్ అది కదా భూమి మీదకి. ఇవి ఎలా గుర్తించింది అనుకున్నావు? ఆల్రెడీ ఇవి పైనుండి పడినటువంటివి. పరలోకంలో వీటికి స్థలం లేదా కనుక అవి భూమి మీదకి పడదురేమాట. ఇప్పుడు ఆయన పరలోకములు విడిచిపెట్టి భూమి మీదకి వచ్చారు. ఇవి అనుకుంటుంది, వీళ్ళు అనుకుంటున్నారు ఈయన మన ఇచ్చిపెట్టడా ఏంది, ఎక్కడికి వెళ్తే అక్కడ తోకలాగా వచ్చేస్తున్నాడు. చెప్పాడుగా ఆ రోజున ఏమంది, నీ ఎంత దోతాను తాను ఒక టైం పెట్టాడుగా. అది అవ్వకముందే ఎందుకు వచ్చేసాడు అసలు? దేవుని స్తోత్రం కదా. అప్పుడే లోకాసు వార్త 8వ అధ్యాయం మర్చిపోయారు చూసేవా? ఆ దయ్యాలు ఆ వ్యక్తి నుంచి మాట్లాడుతుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అసలు మాతో నీకేంటయ్యా? దేవుని స్తోత్రం కదండి. అసలు దాన్ని కొట్టుకోవడానికి కూడా రాలేదు ఆయన, దాన్ని పలకరించడం కూడా లేదు ఆయన. ఆయన తన దోమల వెళ్తుండగా వీళ్ళు కంగారు పడిపోతారు. వీళ్ళు గుర్తించేశారు. వీళ్ళకి ఐడెంటిఫికేషన్ వచ్చేసింది. ఆమేన్. మనకు తీర్పు తీర్చేవాడు వచ్చేసాడు రా. మన అంతం చూసేవాడు వచ్చాడు రా. కాసేపైన ఈ భూమి మీద ఈ ఆ జీవులు తిరిగేసేది బతికేసేద్దాం అనుకుంటే ఎక్కడ కూడా వచ్చేసేసేదిరా బాబా అని కంగారు పడిపోయి ఆయన గుర్తించి ఆయనతో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, ఏమన్నాడమ్మా? నువ్వు ఎగస్టాలు మాట్లాడమాక, నువ్వు ముందు ఈ మనుష్యుని విడిచి బయటకు వచ్చా. వెలుపలికి అంటే బయటకేగా, పూర్తిగా బయటకు వచ్చాయి. ఆమేన్. ఒక మనుషుల్లో ఏమన్నాయి సార్? కొంతమంది ఎన్ని చెప్పిన మార్గం గోడకు పెట్టిన సున్నమన్న పనిచేద్దాము తప్ప ఏది మాత్రం పనిచేయాలి. మార్గం కాక మార్గం, ఎండ్రం కాక ఎండ్రం, ఊరికి అట్లా చేస్తారంతే. ఎందుకంటున్నా నీ మాట? మరి పరలోకం నుంచి మీ స్థలం లేదు, బయటకు పోండి అంటే భూమి మీద పడ్డారు. భూమి మీద పడితే భూమి మీద ఉన్న మనుషుల్లోకి వెళ్ళి ఎందుకు వచ్చారు అసలు? భూమి మీద ఉన్న మనుషులకి వీడికి సంబంధం ఏమైనా ఉందా అసలు? ఇవి ఎందుకు వెళ్ళిపోయినాయి అమ్మ మేరీ గ్రేస్ అసలు? ఈ దయ్యాలు ఎట్ట వెళ్ళిపోయినాయి మనుషులకి? అవేంటంట? ఆత్మలు.
ఏంటమ్మా ఇవి? దయ్యములు అనేవన్నీ ఆత్మలు. వాటికి శరీరాలు లేవు. కనుక ప్రతి ఆత్మ నివసించడానికి ఒక శరీరాన్ని ఎంచుకుంటుంది. బ్రతకటానికి, తన కోరికలు తీర్చుకోవటానికి, తన ఆలోచన నెరవేర్చుకోవటానికి బాడీ కావాలి. అట్లాంటి బాడీ ఏముందా అని తిరుగుతుంటే ఐడెంటిఫికేషన్ రాడర్లాగా ఎట్టు పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. వెరీ గుడ్, లైట్ కరెక్ట్ మార్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు బాంబులు లేదో చూస్తూ ఉంటారు కదా, అక్కడ తిరిగే పాటికి అది అక్కడ పెట్టారు, అక్కడికి వెళ్ళే పాటికి ఏం చేస్తే కియో 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 నడుతుంది. చూసావా? అట్లా దెయ్యాలు కూడా తిరుగుతూ ఉంటాయి. మన ఐడెంటిఫికేషన్ ఎక్కడ, మన ఐడెంటిఫికేషన్ ఎక్కడ, మన ఐడెంటిఫికేషన్ ఎక్కడ అని తిరుగుతుంటే అమ్మాయి దొరికా మా తల్లి పరలోకం నుంచి నీ కోసం వస్తే అటు తిరుగుతున్నావు అని వాడికి సొట్ల దెయ్యం, బీడీ దెయ్యం, కైనీలు దెయ్యం, సారా దెయ్యం, గాంధీ దెయ్యం. హల్లెలూయా. ఒక్కొక్క దెయ్యం ఒక్కొక్క మనిషి పట్టుకుంటాడు. వాడు దానికి సెట్ అయిపోతాడు అన్నమాట. నేనే నీకు గుర్తించబడిన వ్యక్తిని. మన ఇద్దరం కలిస్తే ఎవడు ఆపలేడే కాదు. హల్లెలూయా. అలాగే వాక్యం కూడా తిరుగుతుంది. ఆమేన్. ఆ వాక్యం మనిషి అక్కడ ఉన్న కానీ వాక్యం టింగ్ 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 పడుతుంది. ఆమేన్. అమ్మాయి వాక్యం ఇప్పుడు యేసు అక్కడ చూడండి, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా అంటే ఆ లోపట ఉన్నటువంటి సంఘ కాలంలో ఎంతో మంది ఉన్నారు ప్రజలు ఆ యుగంలో. ఇప్పుడు వాళ్ళలో ఈ వాక్యం ఎవరిలోనైనా గుర్తించబడద్దా? ఒకవేళ ఎవరైనా గుర్తిస్తే వెంటనే వాడు బయటకు వచ్చారు. ఇప్పుడు యేసు కూడా తిరిగి వెళ్తుంటే ఆయన వెళ్ళగానే ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఒక దయ్యాలు పట్టినోడు వచ్చేపాటికి యేసు గుర్తించబడ్డాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం బ్రదర్? యేసు గుర్తించబడ్డాడు. యేసు గుర్తించబడ్డాడు. అయితే దయ్యాలు గుర్తించింది, యేసుని గుర్తించింది. కానీ యేసు దయ్యాలు గుర్తించలేదు, కానీ ఆ దయ్యాలు పట్టిన మనిషిని యేసు గుర్తించబడిన దేవుని సన్నిధి. ఆమేన్. బలం నాలో ఎన్నో దయ్యాలు ఉన్నాయి. అవి బట్టి తిరుగుతున్నప్పుడు పిచ్చలు తిరుగుతున్నాయి. మనం లోబడతల్లా, ప్రార్థన లేదు, వాక్యం లేదు, చర్చి అసలు లేని లేదు. పాస్టర్ అంటే మామూలు పాపం కాదు. అర్థమైనా అర్థం కాకపోయినా వాక్యం అంటే ఎంత కోపం. కానీ ఒక రోజున నాలో ఉన్న దయ్యాలన్నీ బయటికి లాగి నన్ను గుర్తించి ఈ రోజు ఆయన నాలో నివసిస్తున్నా. ఈ రోజు నీలో నివసిస్తున్నా. నీకు పట్టిన ప్రతి దయ్యాలన్నిటిని బయటికి రమ్మన్నాడు ఆయన. ఎందుకంటే మనం అందరము ఆయన చేత గుర్తించబడిన దేవుని సన్నిధి. కనుక ఎన్నడూ అపవాదికి స్థలం ఇవ్వకూడదు. అలాగని దయ్యాలు బయటికి వెళ్ళినాయి కదా, కానీ అవి ఎంత ఎదుర్కొన్న వల్ల వాటిని గుర్తించే మనుషులు దొరకరిక. కనుక మరలా ఇవ్వాలి కాబట్టి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు ఇంకో 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు ఇంకో దానికి మారడంటావా? మనకు అవకాశం ఇవ్వడంటావా? ఆ పాత రుచులు వీడికి మర్చిపోయాడంట. అప్పుడే మర్చిపోడు. ఎందుకంటే నేను అలా పెంచాను ఈ అబ్బాయి అని ఆ పాత దయ్యం అక్కడక్కడే తిరుగుతూ ఉంటుందంట. మాటికి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక కోణంలో వాళ్ళలో ఉండి, దీనిలో ఉండి, దానిలో ఉండి, ఆళ్ళలో ఉండి, వీళ్ళలో ఉండి ఆ పాత సంగతులన్నిటినీ ఒక మొక్క నాటేటప్పుడు దూవుతారు చూసిరా, అట్లా పాత కేసులను దూవుతా ఉంటుంది. మాట్లాడద్దన్నా మాట్లాడమాక, అసలు
చెప్పారుగా మాట్లాడొద్దని, లోపల ఉన్న బయటకొస్తాను. అంటే పాత కేసులోకి ఇతను వెళ్ళటానికి అది రెచ్చగొడుతుంది, పాత మనిషిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకని? దయ్యానికి మరొక గుర్తింపు అనేది ఎక్కడ దొరకట్లా. ఇది వరకు దొరికిన వ్యక్తివి నువ్వే కనుక ఎలాగైనాను నీలో ఉన్నట్టు నా దైవత్వాన్ని తీసేస్తే వాడు ఈజీగా లోపలికి పోయి తన ఐడెంటిఫికేషన్ గట్టిగా వేస్తాడు ఇక ముద్ర. అందుకని మనం విడిచిపెట్టిన ప్రతి పాపము కూడా మన వెనకాలే ఉంటుంది. అవి ఎన్నిసార్లు మనం ముందుకు వచ్చినప్పటికీ, పక్కకు వచ్చినప్పటికీ చెప్పాలి, నువ్వు గుర్తించుకోవడం. అవి ఎప్పుడు గుర్తిస్తానే ఉంటాయి. అవునా కదా? పాస్టర్ గారు, ఆ పాస్టర్ అయిపోయాడు బాబు, ఆపురాడు ఆయన, ఓ పెద్ద పాత్ర చేయబోయి. అర్థమైందా? ఊరు ఇజాబడి వెళ్ళిపోయినంత మాత్రం పెద్ద ఏంట్రా బాబా. ఇదేంటిది? ఇది మీ గురించి చెప్తే పార్టీలు అవుతారని నా గురించి చెప్తాను. దేవుని స్తోత్రం కలిగిన. అంటే ఇవి పోయినాయా? అలాగని నేను ఆ పాత ఆత్మలతో సహవాసం చేయడానికి నేను ఇష్టపడుతున్నా. చిరునవ్వునవి పట్టించుకో. ఎందుకంటే నేను ఇప్పుడు దానితో గుర్తించబడాలని, దేవుని చేతనే నేను గుర్తించబడాలి. వెంటనే ఆ స్థలాన్ని మార్చేస్తాం, లేదా ఊరిని మార్చేస్తాం, ఆ సెంటర్ని మార్చేస్తాం, ఆ ఇల్లుని మార్చేస్తాం. ఎందుకు మార్చేది? మనము వాటితో ఇంకెన్నడూ కూడా గుర్తించబడకూడదు. ఎక్కడ మనల్ని దేవుడు గుర్తించాడో, ఎక్కడ దీవిస్తున్నాడో, ఎక్కడ వర్ధన చేస్తున్నాడో అక్కడే మనం స్థిరపడిపోవాలి. దేవుని స్తోత్రం. ఎన్నిసార్లు దాతాను, అభిరాములు మోషే యొక్క పాత జీవితాలను గెలికారు. ప్రభు ఆయన ప్రభు మీరు పద్దాక నా మీద దాడి చేస్తారు, నేను చూసుకుంటా. పాత జీవితాలను ఎత్తి మాట్లాడేది ఎవరో తెలుసా? మనం మారిపోయావుగా. ఆ పాత రౌడీని కాదు నేను, ఆ పాత కూనికోరని కాదు, ఆ పాత వ్యభిచారిని కాదు, ఆ పాత అబద్ధికుని కాదు, ఆ పాత వ్యక్తిని ఇప్పుడు కాదు. నేను ఇప్పుడు ఆ యేసు క్రీస్తుతో గుర్తించబడుతున్నా. కనుక ఏ దయ్యములకు నా దగ్గరికి అవకాశం లేదు అని ఈ రోజు నువ్వు నిలబడగలిగితే దేవుని చిత్తం నీలో అద్భుతంగా మారాలి. ఏమప్పా బాగున్నావా? చాలా కాలం అయింది నేను చూసాను, 8 సంవత్సరాలు అయింది. మన ఇద్దరం కలిసి ఆ చాలా గట్ల అనుకోవాలా, మన ఇద్దరం కలిసి ఆ సినిమాకి వెళ్ళా అర్ధరాత్రి. కూర్చో, నీతో మాట్లాడు. నీకు ఆళ్ళతో పాటు కూర్చున్న వరకు పాత కేసులు వస్తాయి. ఆ పాత మాటలు, ఆ పాత ఏవి అవన్నీ కూడా కక్కేసాం, అవన్నీ వాంతి చేసుకున్నాం, వాటిని విడిచిపెట్టేసాం. క్రీస్తు కొరకు అవన్నీ కూడా క్రీస్తుతో గుర్తించబడిన తర్వాత వాటన్నిటిని మనం పెంట చేయించావే, ఆ పెంట అంతా ముందు తీసుకోవాలి. అందుకని అబ్రహామును పూర్తిగా వేరు చేసి పారేశాడు. నువ్వు కానీ దేవుని సన్నిధితో, దేవునితో కానీ నువ్వు గుర్తించబడితే, ఆ కాలం యొక్క జీవ వాక్యముతో కానీ గుర్తించబడితే పూర్తిగా నిన్ను వేరు చేసేస్తాడు. ఇంకా పాత దెయ్యాలు కలిసే చోట్ల నిన్ను పెట్టడు. అందుకని ముందు ఈ మనుషుల నుండి నువ్వు బయటికి వచ్చే అన్నాడు. హల్లెలూయా. ఎందుకని? ఆ వ్యక్తి దేవునితో గుర్తించబడ్డాడు, క్రీస్తు ఆ వ్యక్తిని గుర్తించారు. అప్పుడు ఆ ఊరు వాళ్ళు కూడా గుర్తించారు. ఏమని? ఈయన మా ఊరికి అస్సలు రాకూడదు. వస్తే ఊళ్ళో నిండా దెయ్యాలే ఉన్నాయి. ఇన్ని దెయ్యాలు ఆయన ఇప్పుడు ఏం చేస్తాడు? ఊరు ఖాళీ.
హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తుని మా ఊరికి రాకూడదు, ఆ సువార్త మా దగ్గర రాకూడదు, ఆ వాక్యం మా దగ్గర రాకూడదు, ఆ బైబిల్ అసలు మాకు కనపడకూడదు. అంతే. పాస్టర్ నువ్వు తెలపట్లేదు, కనపడుతున్నావు, నీ శైలి కొంచెం తేడా ఉంది, పాస్టర్ అనుకుంటా, నువ్వైతే రామాక. ఏంటది? గుర్తించేసింది. స్తోత్రం కాదు. హల్లెలూయా. దెయ్యం గుర్తించేసి ఏమని చేస్తుంది ఇప్పుడు నిన్ను? రామ. అబ్బాయి మా ఊరికి రామాకు, ఆ పిల్లలతో వాక్యం చెప్పమా, వాళ్ళు మార్చేస్తానంటే ఏ మనిషి నువ్వు అసలు రామకాలం మా ఇంటికి అసలు నువ్వు అసలు నువ్వు వచ్చిన కానీ అందరం జడబడుతున్నావు. ఆమేన్. ఎంతమందికి నీ అనుభవాలు? నువ్వు క్రీస్తుగా మారితే, నువ్వు వాక్యంగా గుర్తించబడి నువ్వు వెళితే మీ ఇంట్లో నిన్ను ఏమన్నా తెలుసు, మా ఇంటికి రావాలంటారు. నువ్వు వచ్చిన కాడి నుంచి ఏం చేస్తున్నావు? యేసు ప్రభు అన్నావు, ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, ఏంటంటే చెప్తున్నావు. మాకు తెలియని ప్రార్థనలా, మాకు తెలిసిన యేసు ప్రభులా, మాకు తెలియని చర్చిలా, ఓ పెద్ద మీదే పెద్ద ఎలా పోయా వాళ్ళు గుర్తించేశాడు. ఏమని? వీడు నిజమైన పరలోకం అని. ఆమేన్. ఇప్పుడు వాడు మాట్లాడితే వాడు కానీ 2 రోజులు ఆ ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? ఇంట్లో ఉన్నది ఏనంటే రోడ్డు మీదకి వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఆ రోడ్ల మీదకి వెళ్ళకోకుండానే అవి ఇళ్లలోనే ఉండాలని, వాళ్ళ ఒళ్ళోనే ఉండాలని దేవుని యొక్క వాక్యపు సంబంధుల్ని రానివ్వట్ల. అర్థమైందా? మరి పైపెచ్చామంటారు. మీరు రావాలండి. అసలు మీ ప్రార్థనే ప్రార్థన. అసలు నిజంగా మీ ప్రార్థన అద్భుతం సార్. మీరు ప్రార్థన చేస్తే అందుకే నువ్వు రామా కాస్త. హల్లెలూయా. గుర్తించబడుతున్నా వాక్యము ప్రతి స్థలంలోనే వాళ్ళ గుర్తించబడుతుంది. యేసు అన్నాడు, పరిశుద్ధాత్మకు చోటివ్వండి, వాక్యానికి చోటివ్వండి, ఒక చక్కటి విశ్వాస జీవితానికి చోటివ్వండి. ఆ దైవ ప్రపంచాన్ని పరలోకపు ప్రపంచంగా మార్చబడి. ఆమేన్. ఎందుకని మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నారండి? కొన్ని దెయ్యాలు ఉన్నాయి, అవి బయటికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. అందుకని ప్రార్థనని ప్రార్థన చేస్తే ప్రార్థన వాళ్ళు తట్టుకోలేవు. ఆ వాక్యాన్ని వాళ్ళు తట్టుకోలేవు. అదే సీరియల్ కవర్లు చెప్పు, సినిమా కవర్లు చెప్పు, ఆ ఊరోడు కవర్లు చెప్పు, ఆ ప్యాడ్ కవర్లు చెప్పు, ఆ సెంటర్ కవర్లు చెప్పు, ఇంకా 10 మంది వచ్చి కూర్చొని ఇది కాదంట అదంట, అది కాదండి ఇదండి, ఇది కాదంట అదండి డిస్కషన్ పెంచుతారు తప్ప. హల్లెలూయా. అట్లాంటి 10 మందిలు మాట్లాడుతున్నప్పుడు ఒక వాక్యం మనిషి వెళ్ళి నిలబడితే ఇప్పుడే వస్తానుండని ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఎక్కడికి? దెయ్యాలు బయటకు వచ్చేది అని. ఇప్పుడే మా ఆయన వచ్చాడు, పొయ్యి మీద పాలు పెట్టా, పిల్లోడు బియ్యాలు వేసా, పిల్లోడు స్నానం చేయించలేదు. మరి ఇప్పుడు దాకా ఏం గుర్తులేదు అసలు. హల్లెలూయా. అన్నం తిని చాలా సేపు అయింది. ఎప్పుడు వాక్యం గుర్తించు. ఎప్పుడైతే ఆ వాక్యం గుర్తించబడ్డానికి అక్కడికి వచ్చిందో వెంటనే దెయ్యాలని గది వెళ్ళిపోతాయి. వెళ్తున్నారు అంటే అర్థమే ఒకటేగా, ఆడలో ప్రార్థన వద్దురా, ఇవాళ కాదు కానీ రేపు పెట్టుకున్నాంలే. ఇవాళ పెట్టలేదు, రేపు పెడతాం అసలు. ఆమేన్. ఏ దినము ఆహారం ఆ దినం, ఏ గడికి కావాల్సింది ఆ గడికే. అంటే దేవుని సన్నిధి అనేది చాలా గుర్తించబడుతుంది. గుర్తించబడినప్పుడు దయ్యాలు మొత్తం పోతాయి. ఆమేన్. కనుక ఆ వ్యక్తిలో ఉన్న దయ్యాలు అన్ని ఏమైపోయినాయి? ఖాళీ. బయటకు వచ్చేసి ఇప్పుడు అతను ఏమైపోయాడు? ఖాళీ. యేసు అతను గుర్తించబడ్డాడు. అతను ఇప్పుడు బట్టలు కట్టుకోవడం మొదలెట్టాడంట అబ్బాయి. ఆమేన్. ఆమేన్. ఇది వరకు ఎట్టకండి మన బట్టలు, మురికి బట్టలు, స్నానాలు లేవు, కట్టలు లేవంటే
ఎట్లా పడితే అట్లా వచ్చేసాక 2 రోజులు స్నానం చేయకపోయినా పర్వాలేదు అసలు, 3 రోజులు అయినా సరే మనకేం పర్లేదు అసలు. పక్కనోడు పోతారు తప్ప మనకేంటి అసలు. హల్లెలూయా. పెద్ద పెద్ద అసలు సంకలు చిరిగిపోయిన మనకు అనవసరం, ఈపులు చిరిగిపోయిన మనకు అనవసరం. లేదా అంతే. ఇస్త్రీ చేయలేదని నన్ను అడుగుతాడా? వారాలు తిండిలో పెట్టి లాగిన బట్టలు లాగా ఉన్నదో పర్వాలేదు అసలు. హల్లెలూయా. ఏంటది? క్లీన్నెస్ లేదు, అంటే ఆ పరిశుభ్రత అనేది లేదు. అది ఎప్పుడో ఉంది తెలుసా? దెయ్యాలున్న ప్రతి వ్యక్తిలో ఉంటుంది అది. అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్ర ఆత్మలు. వాటికి మంచిగా ఉండటం ఇస్తుండదు. ఎప్పుడు అంటే లోపల అపవిత్రాత్మ ఉంది అని మనం వేసుకునేవి, మనం చూసుకునేవి ఏ చూపెట్టే ఆ నెత్తికి ఏముండదు. ఇక దాని కట్టింగ్ కూడా ఏం అసలు ఈ అసలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి. ఎప్పుడు అడుగుతాడా? హల్లెలూయా. అర్థమవుతుందా? అసలు తలస్నానం అంటే అక్కడ చేతలు అనేది రోడ్డు రోడ్డు మీద పంపు ఉంటుంది, లేదా చెరువులకు పడిపోతారు కాలం. ఇదే శుభ్రత లేదు. ఇవేం స్పిరిట్స్ అంటే అపవిత్రాత్మలు. వాళ్ళు కనీసం తినే ప్లేట్ కూడా కనకరు అసలు. అది తాగే గ్లాస్ కూడా ఎట్లుంటది? అది 10 మంది తాగారు, అయిపోతే 11 నేను. ఏం లేదు అక్కడ. ఏం చూపిస్తుంది? ఆ వ్యక్తులు ఏమున్నాయి? ఆ అమ్మాయిలు ఏమున్నాయి? మన ఇంట్లో దెయ్యాలని ఎడ తెలుస్తే మనకి చెప్పాలి. ఇంట్లో శుభ్రత లేదు, ఇంట్లోని దెయ్యం. వాకిలు శుభ్రం లేదు, వాకిలోని దెయ్యం ఉంది. మంచం శుభ్రం లేదు, మంచమే దెయ్యం ఉంది. కంచాలు శుభ్రం లేదు, కంచంలో దెయ్యం ఉంది. ఎంత మీటంట పెద్ద చేసి ఏం చెయ్యాలా? వచ్చాము, వెళ్తున్నాము, పడుకున్నాము, లేచాము, వెళ్తున్నాము, వస్తున్నాము, పడుకున్నాము, వెళ్తున్నాం. ఏంటి నువ్వు చెప్తే చెయ్యి. అమ్మ ఎంత సాధ్యం నేను చేయలేను అమ్మా. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? అన్క్లీన్ స్పిరిట్స్ గుర్తించబడుతున్నాయి. ఒంట్లో ఎలా గుర్తించబడుతున్నాయో ఇంట్లో కూడా గుర్తించబడుతున్నాయి. శుభ్రత ఉండదు. ఎక్కడ గూజులు అలాడతా డెకరేషన్ మీద డెకరేషన్. అమ్మ ఇల్లు చూడమంటే అడుగుతుంది తెలుసా? మరి ఆ మూల ఏమైంది? మూల ఊడుస్తున్నప్పుడు మూల దొరకవా? ఏమండి? దెయ్యం బట్టి దుమ్ము కూడా బయటికి వెళ్తాం. ఎంతమంది అర్థం? కనుక పరిశుద్ధాత్మ ఉన్న ప్రతి చోట గుర్తింపు ఉంది. ఆ మనిషిలో పరిశుద్ధాత్మ ఉందో లేదో, ఆ ఇంట్లో పరిశుద్ధాత్మ ఉందో లేదో, ఆ ఇంటి వాతావరణము, ఆ ఒంటి వాతావరణాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? The church character is the beauty of the church అంటారు ప్రాప్త. అంటే సంఘం యొక్క సౌందర్యం. ఆమేన్. సంఘం యొక్క సౌందర్యం. ఆ సంఘం ఏంటో చెప్తుంది. నా బాహు నాకు ఆనందం ఉందండి. అందం అంటే ఏంటి?
శుభ్రతను కలిగి ఉండడమే. హల్లెలూయా. హల్లెలూయా. అందం అంటే ఫెయిర్నెస్ అంటే అర్థం ఏంటండి? ఇల్లు అందం ఉంచమ్మా నలుగురు రెచ్చిపోయేదంటే అర్థం ఏంటి? కొంచెం మన దమ్ములా కుర్చీ అయితే కుర్చీ మీద కూర్చోడానికి ఒకటి అంటే వదిలేయమ్మా. కనీసం కుర్చీని కూడా ఏం చేయట్లా, క్లీనింగ్ లేదు. అంటే నువ్వు కూర్చోవట్లేదు కానీ ఎవరు కూర్చోలేదు. హల్లెలూయా. ఇక వంట పాత్రల సంగతి ఎత్తితే ఇక తప్పే కాదు. పాచిపోయి కంపు కొట్టి పురుగులు పట్టాలి తప్ప అది 1-2 ప్లేట్లు కడిగేసుకుని చాలిగా ఇంకా తినాలి కాబట్టి ఇంకా అవసరమైతే అది కూడా వదిలేస్తాం. ఇంత బద్ధకం తెయ్యాలన్నప్పుడు ఎలా పరిశుద్ధాత్మ గుర్తించబడద్దండి? ప్రతిరోజు నువ్వేం చేయాలి? హల్లెలూయా. హల్లెలూయా. దెయ్యం కొంచెం ఉంటుందంటే ఎప్పుడు రెడీగా ఉంటుంది అంటే క్యారెక్టర్ చూపించిన వాక్యం ఆదికాండం 4వ అధ్యాయం. ఆదికాండం 4వ అధ్యాయం 6వ వచనం. శపితే కోపం అని ఎన్ని 4:6 అండి. యెహోవా కయీనుతో నాకు తెలుసు మీరు సరిగ్గా చదవడానికి. యెహోవా కయీనుతో అంటున్నాడు. కోపమేలా ఎందుకు రాజు అంత చిరాకు? ఎందుకు అంత కోపపడిపోతున్నావు? ఎందుకు ఆ కోపం ఏంటి అసలు? ఇల్లు కూడా అంటే కోపమా? ఒళ్ళు శుభ్రం ఉంచుకోరా అంటే కోపమా? ఏమా చెప్పేవలే ఓ పెద్ద ఏంది? ఎవరితో గుర్తించబడాలి? మనము దేవునితో గుర్తించబడాలంటే మనము గుర్తించబడే దేవుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా? పరిశుద్ధుడు, 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 పరలోకము ఆయన మహిమతో నిండి ఉందంట. భూమి మీదకి వస్తే భూమి పరిశుద్ధం అయిపోయింది. హల్లెలూయా. మోషేతో మాట్లాడడానికి వచ్చినప్పుడు అక్కడ అంత అపవిత్రత అంతకు ముందు. ఎప్పుడైతే మోషేని కలుసుకున్నాడు ఆమేన్ ఏమైపోయింది అక్కడ? నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధము. ఎదవ కాళ్ళు చేసుకున్న చెప్పు తీసే అన్నాడు. ఆమేన్. అది ఎంత క్లీన్ స్పిరిట్ గా, ఎంత స్వచ్ఛత కలిగినాడు. అందుకని నేను సూర్యుడు అయి ఉన్నాడు. ఈరోజు సంఘాన్ని కూడా ఎలా చేయాలనుకుంటున్నాడు? సూర్యుని అంత స్వచ్ఛత కలిగి ఉండేటట్టు. అందుకని వ్యూహిత సైన్య సమభీకర రూపిణియకు ఈయన ఎవరు? ఈరోజు పరిశుద్ధుడు ఎట్లా మారాలంట? క్రీస్తులాగా. అంటే అంత స్వచ్ఛతలోనికి మనం వెళ్ళాలి. ఆమేన్. క్లీన్ హార్ట్, క్లీన్ బాడీ. ఆమేన్. ఆమేన్. వచ్చాను సరి చేసుకోరా శుభ్రం ఉంటారంటే కోపం వచ్చాను, ఉలుగు వచ్చింది. అప్పుడు ఆయన కోపమేలా? ఎందుకు ఆ ముఖం చేయించుకుంటున్నావు అంటగా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిగా ఉండండి అంటే ఎందుకంటే అంత బాధపడిపోతున్నారు? ఆమె శుభ్రంగా ఉండండి అమ్మా అంటే ఎందుకు అంత శరాబ్ వచ్చేస్తుంది? వచ్చాడు పాస్టర్ గారి. సరిగ్గా పాస్టర్ గారు దొరికినా, పాస్టర్ వచ్చిన విశ్వాసులు వ్యక్తి ఎంత భయమో. ముందు ఏమంటారండి? ఏంటం ఇది అంటే దానికి వచ్చేది ఇక. సరే ఆ పాస్టర్ గారి మధ్య తీసుకురామంటారు. వాళ్ళ ముఖాలంట చిన్నగా వచ్చేసుకుంటున్నారు. ఎందుకు చిన్న గుచ్చేసుకున్నావు? ఎందుకు చించేసుకున్నావు అంటాగా?
సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకోవా, సత్క్రియ చేయకపోతేనేగా వాకిట పాపము పొంచి ఉండును. ఆమేన్. ఆమేన్. వాకిట్లో ఉందంట. ఏంటిది? మన క్రియలు సరిగా లేకపోతే రెడీగా ఉన్నాయి అన్క్లీన్ స్పిరిట్స్ వచ్చేదానికి. నువ్వు కానీ దేవాలయం 4 రోజుల తర్వాత చేద్దాంలే, 2 రోజుల తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అనుకుని మాపేయటం మానేసామనుకో రెడీగా ఉందంట. నేను మీ అన్క్లీన్ స్పిరిట్, మీ ఇల్లు ఎన్నడూ కూడా ఇక పూజలు పోవేక కబ్బిలాగా ఎలాంటి చేస్తా, మీ ఇంట్లో ఒక్క రాకుండా చేస్తా, ఇప్పుడు లైట్లు ఆరిపోయేటట్టు చేస్తా. హల్లెలూయా. కొంతమంది చీకట్లోనే ఉంటారు, కరెంట్ బిల్ ఏది కట్టేసినట్టు. అమ్మ లైట్లు వేసుకోవచ్చుగా, చూడు ఎంత లైట్లు చక్కలేదు, వచ్చావుగా వేసా, నువ్వు వెళ్ళిపోతే తీసేస్తా. అంటే వాళ్ళ ఇల్లు ఎప్పుడు చీకటిగా ఉండడానికి ఇష్టపడతారు. అంటే వాళ్ళ ఒంట్లో కూడా చీకటి. వీళ్ళు ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. వీళ్ళతో ప్రపంచం ఇది. ఆమేన్. ఆమేన్. ఎవరితో మాట్లాడాలంటే చించుకుని మాట్లాడతారు, ఇష్టం ఉండదు. ఏంటి సరేలే పెట్టేక పేరు తర్వాత మాట్లాడతాలే. హల్లెలూయా. హల్లెలూయా. శుభ్రత లేకపోతే బాగిట దాని ఎడల నీకు వాంఛ కలుగును, నువ్వు దాన్ని ఏలుదు. అంతే అయిపోయింది. వాకిట్లో ఉన్నాడు, బయటకు రమ్మంటావా, లోపలికి వెళ్ళమంటావా? చాలా ఎంత చెప్పంటారు సార్ బయట అంటే. ఇక ఒకసారి బయట ఉన్నటువంటి ఆ పాపం లోనికి వస్తేనంట ఈ బాబు ఏరడమే. అంటే మనము ఆ పాపముతో గుర్తించబడుతున్నాం. కానీ ఈరోజు మనము చాలా క్లీన్గా ఉండాలి. మన హృదయము క్లీన్గా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన మనస్సు క్లీన్గా ఉండాలి. మన మాట, మన ఆలోచన, మన నడక, మన చేష్టలు అన్నీ కూడా క్లీన్గా ఉంటే అప్పుడు పరిశుద్ధుడు మన ఎదుట గుర్తించబడతాం. ఆమేన్. అనేకుల్లో మనం గుర్తించబడతాం. ఆమేన్. వీరు ఆయన వారు అని, ఆమేన్. వీరు క్రీస్తు వారని గుర్తించబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. అది సార్. ఏమైపోయింది? శుభ్రతలో ఎందుకంత నిర్లక్ష్యం? హల్లెలూయా. హల్లెలూయా. మగవాళ్ళు గడ్డం గీసుకోవడానికి ఎందుకంత బద్ధకం? అసలు అది గీట్లేదండి, వాళ్ళు ఇప్పుడు రాదంట. ఆడతాం ఎందుకు, నువ్వే గీసుకోవచ్చు. అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు మనం ఎట్లా ఉండాలా? చక్కగా చక్కగా క్లీన్గా ఉండాలి. మంచి వస్త్రాలు. అంటే ఇది ఒక దైవత్వాన్ని చూపిస్తుంది, ఒక ఉన్నత స్థితిని చూపిస్తుంది, ఒక గౌరవాన్ని తీసుకొస్తుంది, ఒక మహిమను తీసుకొస్తుంది, ఒక రాయలిటీ, రాజరిక అంతస్తుని తీసుకొస్తుంది. ఆమేన్. చచ్చికనా అదిగా ఆ మూల చీర ఉంటుంది, నేను నిర్శేషం చూసావా, నన్ను గడుగు వచ్చేసేయగా. నువ్వు మన విడిచిపెట్టింది అయితే నేను అవతల మన విడిచిపెట్టింది అయితే అనుకోండి. ఎక్కడికి వెళ్ళేది? అదే పంచర్కి అని నేను చెప్పి పంచనోళ్ళు కూడా మనల్ని అసలు చూసి ఎదిరిపోవాలి. దాచినటువంటి ఆ జరీయంచు చీరం బయట తీస్తాం. చర్చికి అనే వాటికి ముడతలు పడిపోయిన శారీని బయట తీస్తాం. తేడా ఏంటి? అక్కడే చూసి ఎంత నిర్లక్ష్య ధోరణం. దేవుడు అంటే ఎంత తక్కువగా నువ్వు అనుకుంటున్నావో మరి నిన్ను ఆయన ఎట్టాగ చేస్తాడు. మరి అందుకనే వాళ్ళకి ఏముండదు, ఎదుగుండదు, బోధుగుండదు. అంటే ఊరికి వెళ్ళారు. వాళ్ళు అసలు కమిట్మెంట్ ఉండదు, వాళ్ళు పరిశుద్ధత లేదు, వాళ్ళు అసలు వాక్యానికి స్థానం లేదు, అసలు వాళ్ళు గుర్తించబడటమే లేదు. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికి మనం ఇంకా మారాలి.
మనం మారాము అనేది మన గృహ వాతావరణం, మన శరీర వాతావరణం, మన పర్సనాలిటీ అన్ని చూపిస్తారు. నువ్వు మారితేనే కదా పిల్లలు మారి. నువ్వు మంచి బట్టలు కట్టుకునే వాళ్ళ బట్టలో మంచియో కాదు తెలిసి వచ్చేది. నువ్వే మురుకొట్లు కట్టుకునే వ్యక్తి అయితే నీ పిల్లలు కూడా దారుణంగా ఉంటారుగా. అది అట్టా ఉంటమే నీకు బలి కనపడదు. కనుక మనం మారాలి. మనం మారితేనే మన పిల్లలు, మన సమస్తం అంత చక్కగా ఉంటుంది. ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఒక ఏదేను తోటలాగా. భూమి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? ఒక ఏదేను లాగా. ఏదేనంటే దేవుడు వచ్చి పోతూ ఒక మహిమ కలిగినటువంటి స్థలంగా, ఏది తక్కువ లేని ఒక స్థలం అది. అక్కడ ఏ అవసరాలు కూడా లేవు. ప్రతి అవసరం కూడా అక్కడ తీర్చబడే స్థలం. మనుషులు ఆనందంగా ఉన్నటువంటి స్థలం. మనుషులు చాలా ఉత్సాహంగా జీవించినటువంటి స్థలం. వాళ్ళకి ఎటువంటి భయం లేని స్థలం ఏదేను. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం? సాతాను ఏదేనులో ఉన్నాం. సాతాను ఏదేనంటే అది మొత్తం పాడు చేసి పాడేసి విచ్ఛిన్నం చేసేసి విజృంభణతో మొత్తం పనికిరాని విధంగా పాడు చేసేసి. దేవుని స్తోత్రం కలుగును. మనిషి అన్న తర్వాత పనికి రావడం కోసమే. మనిషి అన్నాడు పనికి వస్తాడు. దయ్యంగా చేసే పని ఏంటంటే ఆడికి మాత్రమే పనికి వచ్చేటట్టు, ఇంకెవడికి పని చేయనట్టుగా మార్చేస్తాడు. అదే కొంతమంది ప్రార్థన అంటే ఇంకోసారి పిలిస్తే బాగా మీరు వెళ్తానన్నారు, వెళ్ళండి, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టమాట. నేను చెప్పానుగా రానని ఎగ్జామ్ పెద్ద ఉంటాను, ఇంకోసారి అంటే బాగుంది అసలు. అంటే ఆ వ్యక్తిలో మారాలని అంటే తాను ఒక దాంట్లో గుర్తించబడ్డాడు, ఇక వేరే దాంతో ఆయన గుర్తించబడాలని కోరుకోండి. కానీ రాత్రి ఈ దినమున, ఈ చక్కటి పునరుద్ధాన దినమున మనం దేవునితో గుర్తించబడాలి. యేసు చూశారా? ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీద ఉన్నటువంటి తన మనుషులతో, తన ఆత్మ సంబంధులతో ఆయన గుర్తించబడతాడు. కనుక ఆయన మనుషులందరూ ఏ రూపంలో ఉన్నారంట? దాసుల రూపంలో, మానవ ఆకారాల్లో. హల్లెలూయా. కనుక వీళ్ళు ఆయన గుర్తించడం కష్టమని ఆయనే తన మహిమను విడిచిపెట్టి, తన స్థలాన్ని విడిచిపెట్టి, ఆయన గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి మనతో గుర్తించబడ్డారు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు దీవించబడ్డా. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచిన థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువాడు నీవే, మాకు సమకూర్చువాడు నీవే, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా నీకే ఆరాధన, మాకు సమకూర్చువాడు నీకే ఆరాధన, మాకు సమకూర్చువాడు నీకే ఆరాధన. ఉన్నతి వయస్సులో గర్భము తెరచితివే, బహుమానముగా తిరిగి పరలోకము
నిజంగా అబ్రహామునకు సమకూర్చిన దేవుడా, ముదిమ వయసులో ప్రభా మీరు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన అబ్రహాముని సన్నిధిని గుర్తించాడు. ప్రభా నీవు నీ యొక్క విశ్వాసాన్ని గుర్తించి ప్రభా అనాది కాలములోనే గుర్తించబడిన వాగ్దానం యొద్దకు ఈ సంఘమును నడిపించిన దేవుడు నాయన. ఈ కాలం యొక్క వధువును ప్రభా మీరు గుర్తించారు అయ్యా. ఈ కాలం యొక్క వధువు నిన్ను గుర్తించి అనాది కాలములోని జగత్పునాది వేయబడక మునిపి ప్రభువా నీ నిత్యత్వం మా కొరకు గుర్తించబడింది. ఆ గుర్తించబడిన నిత్య జీవము మా కొరకు ఆయన మీరు సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని అందరినీ నడిపించమని బలపరచుకుని అడుగుచున్నాం ప్రభువా. ఆ అపవిత్రాత్మలు ఆ అపవిత్రతను కలిగించేవని, పరిశుద్ధాత్మ పరిశుద్ధతను పవిత్రతను కలిగించేదని ఈరోజు మాకు తెలియపరిచారు. మా జీవితాలు, మా శరీరాలు, మా గృహాలు, మా సమస్తము, మా బిడ్డలు నాయన పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధముగా ఉండాలని, అది నిన్ను పోలి ఉందని మాకు తెలియపరిచావు నాయన. ఈ దినమున ప్రభువా ఎంతో ప్రభువా మరి ప్రయాసతో నీ బిడ్డలు అయ్యా కష్టార్జితం నుంచి తీసినటువంటి ఈ కానుకలను బట్టి వందనాలు. ఆ కానుకలు మీరు దీవించండి, ఆ కానుకలు మీరు ఆశీర్వదించండి, తిరిగి వారికి నూరంతలుగా దయచేయండి ఆయన. ఈ వారము మీరు చేసిన ఉపకారాలు అన్నిటిని బట్టి వందనాలు. ఈ దినము నుండి మరలా ప్రభు జరగబోతున్న దినాలన్నిట్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రభు. చేతి పనులను, ఉద్యోగాల్లోను, వ్యాపారాల్లోను వారికి కష్టాల్లో ప్రభు వారి యొక్క కష్టార్జితమును మీరు సంపాదించమని. ఎవరు ఒట్టి చేతులతో ఉండకూడదు ప్రభు. వారి ధన నిధులు నింపబడాలని ఓ ప్రభా వారి యొక్క సమస్తం కూడా దీవించుకున్నట్టు సహాయం చేయమని నైనా ఘనత మహిమ ప్రభావాలు మీరొకరి పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే ఉందురు గాక. God bless you. ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. God bless you. మరి ఈరోజు సండే స్కూలు పాస్టర్ గారు